రోజు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నెల్లూరు రూరల్ శాసనసభ్యులు పెద్దలు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారి సూచన మేరకు తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు 19వ డివిజన్లోని ఈరోజు శ్రీహర్ నగర్ ప్రాంతంలో శ్రీహర్ నగర్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ 19వ డివిజన్ కార్యకర్తలు నాయకులు అదేవిధంగా 19వ డివిజన్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈరోజు నూతనంగా కొత్తగా జెండా ఆవిష్కరణ కట్టి జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ డివిజన్ లో మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి సీనియర్ కార్యకర్తలు సుబ్బారావు గారు, అదేవిధంగా కిరణ్ గారు, అదేవిధంగా మోడీ పెంచలయ్య గారిని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఘనంగా సన్మానించడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ పెట్టి 44 సంవత్సరాలైనా కూడా ఈ దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ కూడా సీనియారిటీ లేదు. ఈ దేశంలో అనేక ప్రాంతీయ పార్టీలు పుట్టల్లాగా పుట్టుకొచ్చాయి, కానీ కాలగర్భంలో చాలా పార్టీలు కలిసిపోయాయి. ఈరోజు భారతదేశంలో అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా ఈరోజు తెలుగుదేశం పార్టీ దాన్ని నడిపిస్తున్నటువంటి నట సారథులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన యువ నాయకుడు నారా లోకేష్ గారు, వీళ్ళిద్దరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని భుజస్కంధాల మీద వేసుకుని పార్టీని నడిపిస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు వెన్నెముక అని చెప్పి అనేక సందర్భాల్లో అనేక రకాలుగా చెప్పడం జరిగింది. దానికి నిదర్శనం ఈరోజు కోటి సభ్యత్వం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ దేశంలోనే అతిపెద్ద ప్రాంతీయ పార్టీగా ఈరోజు తెలుగుదేశం ఏర్పడింది. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఈ దేశంలోనే నెంబర్ 1 ప్రాంతీయ పార్టీగా ఉండాలని 19వ డివిజన్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి 19వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.